వందనాలండి. ఈరోజు మే 2వ తారీఖు. గిద్యోను విజయం వెనుక రహస్యం చూద్దాం. గిద్యోను గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. న్యాయాధిపతులు 6, 7, 8 అధ్యాయాల్లో అతని గురించి వివరంగా రాయబడింది. దయచేసి మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది కథ. మీరందరూ కూడా చదవాలని ప్రభునామమున మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడయ్యుందును కనుక ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతం చేయదు అని సెలవిచ్చను. ఇది దేవుడు గిద్యోనికి ఇస్తున్న వాగ్దానం. సైన్యములకు అధిపతిగా యెహోవా ఒక సామాన్య రైతును ఎన్నుకొని పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచి అతను ఆశ్చర్యపడే విధంగా దేవుడు అతన్ని తీర్చిదిద్దినట్లుగా మనం చూడగలం. న్యాయాధిపతులు 6, 7, 8 అధ్యాయాల్లో ఉన్న గిద్యోను గురించిన గ్రంథస్థం చేయబడి ఉంది. యెహోషువ నాయకత్వంలో విజయవంతమైన జీవితం గడిపిన ఇజ్రాయేలీలు గిద్యోను కాలం వచ్చేసరికి దేవునికి విరోధంగా చేసిన విగ్రహారాధన, అపవిత్రత వల్ల శత్రువులకు అప్పగించబడి మిద్యానీయుల బానిసత్వం కింద ఉన్నారు. వారు దేవునికి మొరపెట్టగా దేవుడు గిద్యోను న్యాయాధిపతిగా లేపి వారికి స్వాతంత్రం ఇచ్చాడు. గిద్యోను దైవికమైన నాయకునిగా చూపిన 7 లక్షణాలు మనం చూద్దాం. ఈ లక్షణాలు మనం కూడా పాటించగలిగితే దేవునికి ఇష్టలుగా ఉండొచ్చు. మొదటిది, దేవుని నడిపింపు కొరకు ఎదురు చూశాడు. 6వ అధ్యాయం 36 నుంచి 40 వరకు చదవండి. తన పిలుపు దేవుని యొద్ద నుండి వచ్చిందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని సూచనలు ఇవ్వమని దేవుణ్ణి అడిగాడు. మన పిలుపు సరైనదిగా ఉండాలి, అది మనం నిర్ణయించుకోవాలి ముందు. రెండవది, ప్రతి మలుపులో దేవుని నడిపింపు కోరాడు. 7వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదవండి. గిద్యోను దేవునితో కలిసి పనిచేసే అనుభవంలో ఉన్నాడు కాబట్టి ప్రతి పని కూడా దేవుని ఆదేశం ప్రకారం చేశాడు. మూడవది, తన విశ్వాసాన్ని కార్యరూపంలో చూపించాడు. 6వ అధ్యాయము 25 నుంచి 27 వరకు, 7వ అధ్యాయము 15 నుంచి 22 వరకు. ధైర్యంగా దేవుడు చేయమన్న పనులన్నీ చేశాడు. తన తండ్రి కట్టిన బయలుదేవత యొక్క బలిపీఠాన్ని పడగొట్టి యెహోవాకు బలిపీఠం కట్టి తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. ఇది చాలా డేరింగ్ పని. చేయాలంటే అమ్మో ఏమన్నా అనుకుంటారేమో, ఏమైనా శిక్షలు పడతాయేమో అని భయపడతారు. కానీ మన దేవుణ్ణి మనం ప్లీజ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఇట్లా ధైర్యవంతమైన పనులు కూడా చేయాల్సి ఉంటుంది. 4వది, దేవుడు తనకిచ్చిన తలాంతులను ఆయన పనికి వాడుకున్నాడు. నేను చేయనట్లు మీరు చేయవలెను అని 7వ అధ్యాయము 17లో చూస్తున్నాం. తనతో పాటు ఉన్న 300 మందికి చెప్పి తాను ముందుండి వారిని నడిపించాడు. ఒక మంచి నాయకుడు ఎప్పుడూ మాదిరిగా చెప్పింది చెయ్యాలి. 5వది, గిద్యోను విజయానికి ముందు తర్వాత దేవుణ్ణి స్తుతించి మహింపరిచాడు. 6వది, తనకు రావాల్సిన ఘనతను తగ్గింపు స్వభావంతో ఇతరులకు ఇచ్చాడు. ఎప్పుడు కూడా మనం ఒక్కరమే చేయలేం కదా, మనతో పాటు సహాయపడిన వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. చివరిగా, దేవుడిచ్చిన కార్యం విజయవంతంగా ముగించాక తన రాజ్యం స్థాపించుటకు విముఖత చూపించాడు. 8, 22, 23. దేవుడు చెప్పిన పని మాత్రమే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ తనకు తాను ఒక రాజ్యం స్థాపించుకోవాలని అతను అనుకోలేదు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ గిద్యోను గురించి ఈరోజు మాకు జ్ఞాపకం చేసి అటువంటి మంచి నాయకుడిగా మేమందరం ఉండాలని మాకు చెప్పినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మంచి నాయకులుగా మమ్మల్ని తయారు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.